వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్లాస్ట్ తర్వాత సహాయ పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ సీఎం వైఎస్ జగన్. కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్న అదోని రూరల్ పోలీసులు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై గుండాల దాడి. ఆత్మకూరులో రైతుల పోరు, రైతులతో కలిసి ధర్నాలో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా శ్రీకృష్ణ మార్గమని అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ దేవుడు. యాదవులకు కుల బాంధవుడు. శ్రీకృష్ణ డిఎన్ఏ ఒకటే, యాదవుల డిఎన్ఏ ఒకటే. వరంగల్ వేదికగా శ్రీకృష్ణ భక్తి మార్గాన్ని మా యాదవ కుల బంధువులలో పెంపొందించుకోవడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్, రాజ్యసభ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేలు, సినీ కళాకారులు, జానపద కళాకారులు, టీవీ ఆర్టిస్టులు హాజరు కానున్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై మాధవ్. ఈనాటి యాదవ్ వెల్ఫేర్ ట్రస్ట్, గోకుల్ ఇంటెలెక్చువల్స్, ఈ కెమెరామెన్స్కు, ఫోటోగ్రాఫర్స్కు స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మఠ అయిపోతాను. బాధ్యత జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి, యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి. జై యాదవ్. గొల్ల కుర్మల ఐక్యత వర్ధిల్లాలి, గొల్ల కుర్మల ఐక్యత. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు యాదవ్ వాడు, మీ అందరికీ దేవుడైతే మాకు బంధువు. శ్రీకృష్ణుడు డిఎన్ఏ, మా డిఎన్ఏ రెండు ఒకటి కాబట్టికే మా తాతనో ముత్తాతనో అని పిలుచుకుంటాము. వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం నాడు 26 ఆగస్ట్ డి కన్వెన్షన్ హాల్లో 4 o'clock నుంచి వెళ్ళి పూజలు, దాంతోపాటు భజనలు. మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లలై కృష్ణుడు వేషధారణతో వస్తారు. వారి ఆట పాట, వాటితో పాటు యువకులకు కూడా, మా యాదవ యువకులకు, గొల్ల కుర్మ యూత్ అందరికీ కృష్ణతత్వాన్ని నేర్పడానికి ఈనాడు ప్రపంచం మొత్తం కృష్ణుని కొలుస్తున్నారు, కృష్ణుని మార్గంలో నడుస్తున్నారు. భగవద్గీత ప్రపంచం మొత్తం భగవద్గీత చెప్పిన అధ్యాయాలను, వాటి పాఠాలను ప్రపంచం మొత్తం ఈనాడు పాటిస్తున్నారు.
భారతదేశం కంటే యూరోపియన్ కంట్రీస్లో కృష్ణుని పట్ల భగవద్గీత పట్ల ప్రచారాన్ని ఆ భగవద్గీతను జీవితంలో నింపుకొని కృష్ణుని ఆరాధించుకుంటూ జీవితం గడిపేసి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమలాపురం గ్రామ దేవత శ్రీ సుబ్బాలమ్మ ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా గాజుల గౌరీ దేవిగా అలంకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సమకూర్చిగా గాజులతో అమ్మవారినే కాకుండా అంతరాలయాన్ని మొత్తం అలంకరించారు. రంగుల రంగుల గాజులను అమ్మ సన్నిధిలో తీర్చిదిద్దారు. వేలాది మంది మహిళలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కొందరు భక్తులు కుంకుమ పూజలు చేసి వ్రతాన్ని ఆచరించారు. లక్ష గాజుల అలంకరణ మహోత్సవం మరియు సామూహిక వ్రత మహోత్సవం కూడా జరుగుతుంది. ప్రముఖులందరూ ఇచ్చేయడం జరిగింది. శ్రీం హ్రీం మాం హ్రీం ఓం అస్యమానస్య వరిపాలగోత్రోద్భవస్య వరిపాలగోత్రోద్భవస్య రమణమావనందస్య భగవద్గీతా కుటుంబస్య ధర్మస్థలి విజయ భైసురయ వైపాలగోత్రోద్భవస్య స్వామినారాయణస్య భగవద్గీతా కుటుంబస్య శ్రీ వరలక్ష్మీ దేవత అనుగ్రహ ఘటాక్షరాభివృద్ధ్యర్థం సర్వేశ్వరీ దేవత పూజయాంసోత్ప్రేమస్యమానస్య అక్షతలగోత్రోద్భవస్య ఈశ్వరోనందస్య భగవద్గీతా కుటుంబస్య పరిపాలగోత్రోద్భవస్య దుర్గారానందస్య నమస్తైర్విజయ వైశ్వరీ దేవత ప్యోర్మోర్వ అస్యమానస్య వెంకటేశ్వరానందస్య విష్ణువర్ధనందస్య సహ కుటుంబస్య పరిపాలగోత్రోద్భవస్య జ్ఞాపయామి. శ్రీం హ్రీం జలంజలం గజారగడారజాబ్రాహ్మణోదరాంబులరంగ శ్రీం హ్రీం మాం హ్రీం ఓం భైష్ణవ అస్యమార్గోత్రోద్భవస్య కలకత్తా ఆర్జీకర్ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. మహిళా డాక్టర్ పై దాడి చేసిన వాళ్ళని వెంటనే ఖండించాలి. అత్యాచారాలను ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని. ఈరోజు
సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ అదేవిధంగా స్టాలిన్ నగర్ కమిటీ నాయకత్వంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ర్యాలీ కలకత్తా బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్లో ఆగస్టు 9వ తారీఖు నాడు జూనియర్ డాక్టర్ పైన దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అతి పాశవికంగా ఈ సంఘటన జరిగింది. దీనిపైన అక్కడ ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళను వెంటనే కఠినంగా శిక్షించి ఈ మానవ సమాజంలో మళ్ళొక్కసారి మహిళలపై దాడి జరగకుండా ఉండడం కోసం దీన్ని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే కదిలి చర్యలు తీసుకొని మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి దాడికి ఎవరెవరు కారకులు ఉన్నారో ఇప్పటికీ తేల్చే పరిస్థితి లేదు. మేము ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు అని అదేవిధంగా న్యాయ విచారణ అని చెప్పి కాలయాపన జరుగుతుంది తప్ప ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని వెంటనే పట్టించుకోవాలి. వెంటనే దోషుల్ని శిక్షించి మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర రాజధానిలోని సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయమన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఢిల్లీ నాయకులకు గులాంగిరి చేసేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయమని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ తల్లికి అవమానం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థలంలో ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేంద్రంలో అధిష్టానం దగ్గర మార్కులు కొట్టడం కోసం ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఉన్నాడు. ప్రజలారా, ఉద్యమకారులారా, ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే ఊరుకోమని ఆ రోజు హెచ్చరిక చేసినాం. ఈరోజు కూడా హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పకుండా అదే స్థలంలో నిర్మాణం చేయాలి. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు గుర్తించి ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ యొక్క కార్యాచరణ ఏమాత్రం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టేందుకు డాక్టర్లకు రక్షణ కల్పించేందుకు సమగ్రమైన చట్టం చేయాలని, కలకత్తాలో డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ CITU ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు బాలదుర్గమ్మ అధ్యక్షత వహించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కలకత్తా రాష్ట్రంలో ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ డాక్టర్ నిరసన తెలియజేస్తున్న దీక్ష శిబిరాన్ని చేరుకొని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. మహిళలకు రక్షణ కల్పించేంత వరకు మహిళలకు రక్షణ కల్పించేంత వరకు పోరాటం సమగ్రమైన చట్టం చేసేంత వరకు సమగ్రమైన చట్టం చేసేంత వరకు వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఐక్యత. పోరాటం మహిళల రక్షణకై, పోరాటం మహిళల రక్షణకై, పోరాటం అత్యాచారాలకు వ్యతిరేక. మన గవర్నమెంట్ నుంచి కూడా మేము పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు వచ్చి అరే ఏమైంది, ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళ నుంచి అదే ఏమీ రెస్పాన్స్ లేదు. ఇన్నాళ్ళు ఆపేసాం కదా డ్యూటీ, ఎవరు కానీ మా దగ్గరికి వచ్చి ఎందుకు ఆపేశారు మీరు అని చెప్పి ఎవరు మమ్మల్ని అడిగింది లేదు. మేమే వాళ్ళ అపాయింట్మెంట్స్ కోసం అయ్యా మాకు కొంచెం మీరు టైం ఇవ్వండి, మేము మా విన్నపాలు విన్నవించుకుంటాము అని మేము అడగడమే తప్పించి వాళ్ళంటూ వచ్చి చెప్పడం ఏం లేదు. సరే మొత్తానికి ఎట్లా మేము కలిసినా చెప్పినారు, కానీ చెప్పిన తర్వాత మాటల్లోనే ఉంది. ఒక పేపర్లో కానీ పబ్లిక్లో మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దానిలో అయినా కానీ చెప్తే ఓకే. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఇక్కడనే కాదు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు క్యాజువాలిటీలో కానీ డెలివరీ రూముల్లో కానీ ఎలా అంటే ఇక్కడ ఎక్కువ మంది గుమిగూడతారు జనాలు. సో ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ అయినా సరే దాడికి దిగబడతారు, మాకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది సిచ్యువేషన్. అయితే అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా అని అర్థిస్తున్నాం. ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ గవర్నమెంట్ 2019లోనే స్టార్ట్ చేసింది, కానీ మన దగ్గర ఏమీ అది చదవడం లేదు. ఇప్పుడైనా ఏమన్నా మాటల్లోనే ఉంది, అది కూడా ఏది పేపర్ మీద అయితే ఇంతవరకు రాలేదు. అది పేపర్ మీద వచ్చేంత వరకు మేమైతే పోరాటం కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. అది ఆ ప్రిన్సిపల్ గారు జరిగిన తర్వాత అక్కడ చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయి ముక్కులోంచి, చెవులోంచి, నోట్లోంచి పెద్ద ఎత్తున రక్తం వస్తా ఉంది. ఈజీగా మనిషిని చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి, ఆ పొజిషన్ చూస్తే అర్థమవుతుంది. అయినా కూడా ఆయన సూసైడ్ అని చెప్పడం అంటే ఒక ప్రిన్సిపల్, ఒక బాధ్యత గల ఆఫీసరు ఆ రకంగా చెప్పాడంటే ఏముంది. అయితే ఆయనను మనం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాము, ఆయన సస్పెండ్ చేయలేదు. ఆయన రాజీనామా చేసినాడు, రాజీనామాను ఆమోదించుకుని ట్రాన్స్ఫర్ చేసినారు. అంటే ఆయనకు ఆ గవర్నమెంట్ కు ఏదో అవినాభావ సంబంధం లింక్ ఉంది. అందుకని ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఏమి చేయకుండా పరిస్థితిలో ఉంది. అంటే అక్కడ కొంత కుట్ర జరుగుతూ ఉంది, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పిన పద్ధతిలో దానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది. అందుకని చెప్పేసి మనం అతన్ని కూడా కుట్రదారుడుగా అతన్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకనే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. మా అమ్మాయి పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఎంబీబీఎస్ అయిపోయి పీజీ వచ్చి పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి. మరి డాక్టర్స్ అంటే దేవుళ్ళు, మనకి ఎప్పుడు ఏం జరిగినా మనం వెళ్తే మనం చూసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి రక్షణ లేకుంటే ఇంకా మామూలు వాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది? వాళ్ళకి సెక్యూరిటీ కావాలా? సార్ వాళ్ళు చెప్పారు, మన కర్నూలు హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్, రాయలసీమకే తలమానికంగా ఉన్న హాస్పిటల్, ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ రక్షణ ఉండాలా? చివరికి వాష్రూమ్స్ కూడా, బాత్రూమ్లు లేవంటే ఏంటది? ఏం చేస్తున్నది ఇక్కడ? ఏం హాస్పిటల్ అన్నట్టుగా మంచినీళ్ళు కూడా లేవంటే ఎట్లా? వాళ్ళు ఎట్లా ఉండాలా? ఎట్లా చేయాలా? ఎందుకంటే సీరియస్ ఉంటాయి వాళ్ళు. ఒకసారి తిండి కూడా తినకుండా చేస్తుంటారు, వాళ్ళకి తిండి ఉండదు, తినే టైం ఉండదు, ముందు ఆ పేషెంట్ ముఖ్యము. అట్లా వాళ్ళు చేస్తుంటారు. మరి అంతనే చేసే వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది కదా. కాబట్టి వాళ్ళు అడిగే తప్పేం కాదు, మాకు రక్షణ కల్పించండి. సపరేట్ ఒక సమగ్రమైన చట్టం తీసుకురండి. దీనికోసం డాక్టర్స్ ఉంటాం మేము, మా మీద దాడులు జరుగుతూ ఉంటాయి, చాలా జరిగినాయి. అంతకుముందు కూడా మన జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా జరిగినవి. పోయి వాళ్ళని కొట్టాలని ప్రయత్నాలు చేయడం జరిగినవి. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసినండి, పేషెంట్ సీరియస్ వస్తారు, వీళ్ళు చూసే లోపల చనిపోతారు. మీరేమో చేస్తారని చెప్పించే పద్ధతిలో వాళ్ళ మీద కోపాన్ని వీళ్ళ మీద చూపించే పద్ధతిలో చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి ఒక చట్టం తీసుకురండి, మాకు సెక్యూరిటీ. ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఒక పోలీస్ సిబ్బందిని సపరేట్గా వీళ్ళకంటూ పెట్టేస్తే ఎప్పుడు వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళకి వేస్తే వీళ్ళకు కూడా ఇబ్బందులు ధైర్యంగా ఉంటుంది, ధైర్యంగా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి కనీసమైన వసతులు కల్పించాలి వాళ్ళకు. అంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఓ చట్టాన్ని
ఇలాంటివి. ఎందుకంటే ఆ అమ్మాయిని మానవ మృగాలు, మామూలు మృగాలు కాదు, మృగాల కన్నా కొంత ఇది ఉంటుందేమో నీతి నియమము, అంతకన్నా ఘోరంగా మానవ మృగాలు అమ్మాయిని ఆ రకమైన అత్యాచారం చేసి ఆ రకంగా చంపేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి నిజంగా ఆలోచిస్తే ఎంత నరకం అనుభవించింది అమ్మాయి అని చెప్పేసి. కాబట్టి ఇవే కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత మహారాష్ట్ర కూడా జరిగింది. 6 నెలలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలను అక్కడ స్కూల్లో ఆ స్కూల్కి వాళ్ళు పోతే ఆ పిల్లలు బాత్రూమ్కి పోతే ఆడ క్లీన్ చేసేవాడు ఉంటాడు కదా, కసుగొట్టే స్వీపర్, వాడు ఆ ఇద్దరిని రేపు చేసినది. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది? 6 నెలల పసిపిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ఈరోజు అత్యాచారం జరిపి హత్యలు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నిమ్మకు చేత చూస్తున్నారు. పెరిగిపోతా ఉన్నాయి. నిర్భయ చట్టం అంటారు, దిశ చట్టం అంటారు. ఎన్ని చట్టాలు వచ్చే చట్టాలు చుట్టాలాగానే ఉన్నాయి తప్ప అవి మనకేం ఉపయోగపడే పరిస్థితి లేదు, మనకు సెక్యూరిటీ కల్పించే పరిస్థితి లేరు. కాబట్టి డాక్టర్స్కి అట్లయిందంటే మామూలు మనుషుల సంగతి ఏంటి? డాక్టర్స్, మహిళా డాక్టర్స్, నర్సులు, చాలా మంది హాస్పిటల్లో మహిళా నర్సులు అంతా పనిచేస్తూ ఉంటారు. నైట్ డ్యూటీలు ఉంటాయి, 36 గంటలు పనిచేస్తారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలా? కాబట్టి అడగని తప్పు కాదు, వాళ్ళే కాదు, మనమంతా ఫుల్ సపోర్ట్. మీకే అందరికీ రక్షణ కల్పించాలా, ముఖ్యంగా డాక్టర్స్ వెంటనే రక్షణ కల్పించాలన్న పద్ధతిలో ఈరోజు మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది. వచ్చి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చేస్తుందని తెలిసి కూడా ఒకసారి మాట్లాడి కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడి వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది సార్. వీళ్ళంతా అంగన్వాడీ వర్కర్స్ అంతా హెల్పర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు మన సిఐటి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిఎస్లో స్టేషన్ గణపురం ఏసీపీ భీమ్ శర్మ, రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ బుధవారం రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతాన వడిచెర్ల గ్రామానికి చెందిన సాతెల్లి కార్తిక్ గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నాడని సమాచారం మేరకు ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కృష్ణ, నవీన్లు బయలుదేరి వడిచెర్ల గ్రామంలోని కార్తిక్ ఇంటి వద్దకు వెళ్లి కార్తిక్ని తనిఖీ చేయగా అతని వద్ద 75 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఇద్దరు ముగ్గురు మంచి పట్టుకుంటా కీవుడు అక్కడే అయిపోయింది. క్లియర్గా చెప్పు, ఏం చేస్తావు చెప్పు, ఏం జరిగిందో క్లియర్గా చెప్పు, గట్టిగా చెప్పు, ఏం జరిగిందో. గంజా దొరికింది సార్, తాగుకుంటున్నా సార్. హైదరాబాద్ నుంచి నిన్న వచ్చింది సార్, 2 రోజులు అయింది సార్. చేతిలో కొంచెం గంజా దొరికింది సార్. మళ్ళీ రేపు తాగుతావా? మళ్ళీ లేదు సార్, మళ్ళీ అస్సలు లైఫ్లో తాగాలనిపిస్తే ఏం చేస్తావు సార్? తాగాలనిపిస్తే అస్సలుకే తాగా సార్. అసలు తెలిసింది సార్. మీ ఫాదర్ ఏం పని చేస్తాడు? అందరినీ పట్టిస్తా సార్. నేనే. మీ ఫాదర్ ఏం పని చేస్తాడు? మేస్త్రి పని చేస్తాను సార్. మేస్త్రి. ఎంత సంపాదిస్తాడు నెలకి? నెలకి 9,000 వస్తుంది సార్. నెలకి 9,000, రోజుకి 9,000? నెలకు 9,000 సార్. అమ్మ ఇళ్ళలో పని చేస్తుంది సార్. మరి వాళ్ళు ముసలితే ఎవరన్నా పెట్టాలా? నేనా నువ్వా? నేనే పెట్టాను సార్. నేనే పెట్టాను సార్. మరి ఆ బుద్ధి లేదా? మరి వాళ్ళు నీకు 20 సంవత్సరాలు అన్నం పెట్టారు కదా, బట్టలు ఉంచారు కదా, మరి వాళ్ళకి నువ్వు 10 ఏళ్ళన్నా పెట్టాలని అవుతా? మరి ఇట్లా వేస్తే ఏం పెడతావు? ఓకే. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న గ్రామీణ యువకులు వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కొంత ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ చాలా చోట్ల చాలా తక్కువ ఏజ్లోనే ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీతోనే వస్తాయి. కానీ దానికి కావాల్సింది స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ. ఇవి లేకపోతే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, స్ట్రాంగ్ బాడీ ఉండాలి. అట్లా ఉంటేనే అతి తక్కువ ఏజ్లోనే 22, 23, 24 సంవత్సరాల లోపలనే
ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలోకి రాగలుగుతారు. అది మర్చిపోయి డబ్బులుంటే గంజాయి తాగుతాను ఇంకేదో తాగుతానంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమినల్స్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు. ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తండ్రికి కూడా తెలియాలి. సాయంత్రం 6 దాటితే వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇది తల్లిదండ్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి రఘునాథ్పల్లిలో లింగాల గన్పూర్లో అక్రమంగా గంజాయి పట్టుకొని తాగుతూ కొంత తన పొజిషన్లో ఉంచుకొని పోలీసులకు పట్టుబడ్డాడు. అతని విచారణలో అతనికి మరికొంతమంది ఈ గంజా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. అతనిపైన NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా గమనించి గంజాయికి దూరంగా ఉండాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి. చెప్పినా ఇంట్లో టీజీ ల్యాబ్ అని ఉంటుంది, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం. దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి నడుస్తున్నది. కాబట్టి మాకేం తెలియదు, ఇక్కడ రాగితే మాకేం తెలియదు అనుకోవద్దు. ఎక్కడున్నా కూడా పోలీసులకి అతి తక్కువ వ్యాధులను దొరికిపోతారు. తర్వాత చాలా పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి. ఈ NDPS యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయటం కానీ లోకాలలో ముగించుకోవడం కానీ ఇవన్నీ కుదరవు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది కూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది. మరి జైల్లో నుండి బయటకు వచ్చేటప్పటికి అతనికి ఏమీ లేని స్థితిలో ఎంటీ పాకెట్స్తో ఎంటీ హ్యాండ్స్తో ఉంటాడు. అది కుటుంబానికి చాలా దెబ్బ. మళ్ళీ తల్లిదండ్రులే పోషించాల్సి వస్తుంది. ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సిటిజన్ దీని గురించి తెలుసుకొని దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ. అని ఇప్పుడే చెప్పుకున్నాను. ఓకే, తదుపరి ఈ మిగతా బాధ్యులు కూడా ఇందులో అరేంజ్ చేయబడుతుంది. ఇంకా ఉంటుంది చాలా. ఒకటేనంటే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి 100 రూపాయలు అవసరం అనుకుంటే 200 వరకు ఉంచుకోవచ్చు. 2000 ఉంచుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ బెల్లం చుట్టూ గల కొంతమంది ఫ్రెండ్స్ తయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.